10 ఏళ్ల క్రితం స్కూల్ బెంచ్ మీద రాసుకున్న తొలి ప్రేమ. పేరు, కాలం మారి పెళ్లి, పిల్లలు వచ్చాక మళ్ళీ నా కళ్ళ ముందుకు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ సాయంత్రపు మసక వెలుతురులో నైలు నది తీరాన ఉన్న ఆ గదిలో తలుపులు మూతపడగానే నా మనసు సరిహద్దులు దాటింది. అతని కళ్ళలోని ఆరాధన, ఆ వెచ్చని స్పర్శ నన్ను ఒక కొత్త లోకానికి తీసుకువెళ్ళాయి. ఒక్క క్షణంలో నా భర్త, నా సంసారం, నా బాధ్యతలు అన్నీ ఆ ఏకాంతంలో కరిగిపోయాయి. కానీ ఆ ఒక్క సాయంత్రం, ఆ ఒక్క తొందరపాటు క్షణం నా 8 ఏళ్ల బంధాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని నేను అనుకోలేదు. అసలు ఆ రూమ్‌లో మా మధ్య ఏం జరిగింది? ఆ రాత్రి నన్ను ఏ తీరానికి తీసుకెళ్తుంది? ఇది కేవలం ఒక స్కూల్ లవ్ స్టోరీ కాదు. తప్పుకి, తొలి ప్రేమకి మధ్య నలిగిపోయిన ఒక ఆడదాని గుండెకోత. అసలు కథలోకి వెళ్తే, జీవితంలో కొన్ని క్షణాలు మన ప్రమేయం లేకుండానే మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో ఎలా అలజడి సృష్టించిందో చెప్పే కథే ఇది. నా పేరు మాధవి. నా పెళ్ళై 8 ఏళ్లవుతుంది. 2 ముద్దుల పిల్లలున్నారు. నా భర్త శేఖర్. ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్. అన్యోన్యమైన కుటుంబం. హాయిగా సాగిపోతున్న జీవితం. ఒక వారం రోజులు పని మీద శేఖర్ వేరే ఊరికి వెళ్ళాడు. పిల్లలు స్కూలుకి వెళ్ళడంతో ఇల్లంతా ఖాళీగా కనిపించింది. బోర్ కొట్టి ఇంటికి కావాల్సిన సరుకుల కోసం బజారుకు వెళ్ళాను. మార్కెట్‌లో నడుస్తుంటే అకస్మాత్తుగా ఒక స్వరం వినిపించింది. మాధవి అని. వెనక్కి తిరిగి చూస్తే నా 10వ తరగతి క్లాస్‌మేట్ కార్తీక్. 10 ఏళ్ల తర్వాత కలవడం వల్ల ఇద్దరిలోనూ ఎంతో ఉత్సాహం. ఒకరికొకరు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాం. మాట్లాడేందుకు సమీపంలో మంచి కేఫ్ లేకపోవడంతో ఆ ఊరికి ఆఫీస్ పని మీద వచ్చి లాడ్జిలో దిగిన కార్తీక్, ఇక్కడ రద్దీగా ఉంది. మా రూమ్‌కి వెళ్ళి కాసేపు టీ తాగుతూ పాత జ్ఞాపకాలు మాట్లాడుకుందాం అని ఆహ్వానించాడు. అతని ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేదని, కేవలం పాత స్నేహితుడే కదా అన్న నమ్మకంతో నేను కూడా సరే అన్నాను. లాడ్జ్ రూమ్‌కి వెళ్ళాక కాఫీ తాగుతూ మా స్కూల్ రోజులు, వినోదాలు, పాత స్నేహితులు, ముచ్చట్లు చెప్పుకుంటూ కాలం మర్చిపోయాం. కార్తీక్ ఆహ్వానాన్ని కాదనలేక మాధవి అతనితో పాటు లాడ్జి గదిలోకి అడుగుపెట్టింది. 10 ఏళ్ల విరామం తర్వాత ఒకరికొకరు చూసుకోవడం, ఆపై చుట్టూ ఉన్న ఏకాంతం, వారిలో దాగి ఉన్న పాత జ్ఞాపకాలు, అణిచిపెట్టుకున్న భావాలను ఒక్కసారిగా మేల్కొల్పాయి. గది తలుపులు మూతపడగానే బయట ప్రపంచం, బాధ్యతలు, బంధాలు అన్నీ కాసేపు వారి మనసుల నుంచి దూరమయ్యాయి. మొదట సాధారణ మాటలతో ప్రారంభమైన సంభాషణలు క్రమంగా ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణగా మారింది. భర్త దూరంలో ఉండడం వలన కలిగిన ఏకాంతం, పాత స్నేహితుడి సన్నిహిత్యం మాధవిని ఆలోచనలో పడేశాయి. కార్తీక్ మెల్లగా ఆమె చెయ్యి పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. మాధవిని చూడగానే కార్తీక్ దృష్టి ఒక్కసారిగా ఆగిపోయింది. 10 సంవత్సరాల క్రితం స్కూల్ యూనిఫాంలో చూసిన ఆ అల్లరి పిల్ల ఇప్పుడు ఒక పరిపూర్ణమైన, ముగ్ధ మనోహరమైన శ్రీమతిగా కనిపించింది. పట్టు చీర కట్టుబడిలో ఆమె సంప్రదాయకమైన సౌందర్యం మరింతగా ద్విగు ద్విగుణీకృతమైంది. ఆమె విశాలమైన కళ్ళు, పెదవులపై చెరగని సన్నని చిరునవ్వు, నడుమ వరకు ఉన్న ఒత్తైన జుట్టు ఆమెకి ఒక ప్రత్యేకమైన కళను తెచ్చిపెట్టాయి. కాలం మారినా ఆమె ముఖంలో ఉన్న ఆ అమాయకత్వం, ఆకర్షణ తగ్గకపోగా ఒక రకమైన పరిణితిలో కూడిన అందాన్ని సంతరించుకున్నాయి. మరొక వైపు
మాధవి దృష్టిలో కూడా కార్తీక్ పూర్తిగా మారిపోయి కనిపించాడు. ఒకప్పుడు స్కూల్లో సన్నగా, కళ్ళజోడుతో ఉండే కుర్రాడు ఇప్పుడు ఒక నిండైన వ్యక్తిత్వం ఉన్న పురుషుడిలా మారాడు. అతని విశాలమైన భుజాలు, చక్కని తీర్చిదిద్దిన గడ్డం, ఆత్మవిశ్వాసంతో కూడిన అతని నడక ఆమెను ఆకట్టుకున్నాయి. గదిలోకి అడుగుపెట్టాక ఆ ఏకాంతంలో అతన్ని చూస్తుంటే మాధవికి తన యవ్వనపు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు తాను ఊహించుకున్న ఆదర్శవంతమైన హ్యాండ్సమ్ లుక్ అతనిలో కనిపించడంతో ఆమె మనసులో ఒక తెలియని భావోద్వేగం, ఆకర్షణ ఒక్కసారిగా మేల్కొన్నాయి. అతడి మాటల్లోని గాం గాంభీర్యం, కళ్ళలోని సన్నిహిత్యం ఆమెను క్షణం పాటు వాస్తవాన్ని మరచిపోయేలా చేశాయి. ఆ గదిలో నిశ్శబ్దం ఇద్దరి మధ్య ఉన్న ఆకర్షణ మరింత పెంచేసింది. కార్తీక్ ఆమెకు కాఫీ కప్పు అందిస్తూ ఆమె వేళ్లను స్పృశించిన ఆ ఒక్క క్షణంలో మాధవి గుండె వేగం పెరిగింది. 10 ఏళ్ల కాలం వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఒక్కసారిగా తగ్గించేసినట్లు అనిపించింది. కార్తీక్ కళ్ళలోని ఆరాధన చూస్తుంటే మాధవికి తనపై తనకే కొత్తగా మోజు కలిగింది. రోజువారీ గృహిణి బాధ్యతలు, ఇల్లు, పిల్లలు పెంపకంలో తనను తాను మర్చిపోయిన ఆమెకు ఒక పురుషుడి దృష్టిలో తాను ఇంకా ఎంత ఆకర్షణీయంగా ఉన్నానో అని అర్థమైంది. కార్తీక్ ఆమె జుట్టును మెల్లగా వెనక్కి నెడుతూ, ఇప్పటికీ నువ్వు అప్పటిలాగే చాలా అందంగా ఉన్నావు మాధవి అని మెల్లగా అన్నప్పుడు ఆమె మనసులో ఒక తెలియని ప్రవాహం మొదలైంది. ఆ సాయంత్రపు వెలుగులో అతని ప్రతి స్పర్శ ఆమెలోని సున్నితమైన భావాలను మేల్కొల్పింది. అతను చూస్తున్న కొద్దీ ఆమెకు శేఖర్ జ్ఞాపకాలు మసకబారాయి. కార్తీక్ దగ్గరగా వస్తుంటే అతని శ్వాస ఆమె ముఖానికి తాకుతుంటే ఆ ఉద్వేగాన్ని తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సమాజపు నియమాలను మరచిపోయి అతని కళ్ళలోకి చూసింది. ఒకప్పుడు స్కూల్లో చూసిన ఆ పసిపాప లాంటి పిల్ల ఇప్పుడు ఒక సంపూర్ణమైన సౌందర్య రాశిగా మారడం చూసి కార్తీక్ తన చూపులను తిప్పుకోలేకపోయాడు. ఆమె ప్రతి కదలిక, ఆమె శ్వాస తీరు కూడా ఆ గదిలోని నిశ్శబ్దంలో ఒక అందమైన కావ్యంలా అనిపించింది. తను కూడా అస్సలు నా మొహం చూడడు, ఎప్పుడు ఆ బంతులను చూస్తూ మాట్లాడుతున్నాడు. అతను నా నుండి ఏదో కావాలనుకుంటున్నాడు అని నాకు అర్థమైంది. కానీ ఏ ఆడదానికైనా అలా మరచిపోయి మరి తనను గమనిస్తుందని తెలిసినా కానీ తన అందాలని అలా చూస్తుంటే ఆడదానికి స్వర్గంలో తేలిపోతున్నట్టుంటుందంట. హాయిగా ఉంటుంది. ఇదండి ఈరోజు స్టోరీ. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సరే మరి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.